హాయ్ అందరికీ నమస్తే. మీ శ్రీనివాస్. గోట్ ఫాక్స్, షీప్ ఫాక్స్, అమ్మ తల్లి బొబ్బ రోగం గొర్రెలకు మేకలకు అటాక్ అవుతుంది. మీరు రాకముందే ట్రీట్మెంట్ చేసుకుంటే ఉత్తమం. ఎవరైతే టీకాలు వేసుకోలేదో వాళ్ళు వేసుకుంటే బెస్ట్. వచ్చిన తర్వాత చాలా కష్టం. మినిమం మందకు అటాక్ అయితే 50% గొర్రెలు మేకలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ట్రీట్మెంట్ తోటి అంటే సాధ్యం కాదు. 7 రోజులు 10 రోజులు టైం పడుతుంది. అది వీక్ అయిపోతుంది. దాని ట్రీట్మెంట్ చక్కగా చేస్తేనే అది కోలుకుంటుంది. అది 1, 2, 3 అయితే, ఎక్కువైతే ట్రీట్మెంట్ కూడా చేయలేం. సాధ్యమైనంత వరకు ఇప్పుడు వస్తుంది కాబట్టి ఎంచుకొని వారు ఎవరైనా ఉంటే గోట్ ఫాక్స్, షీప్ ఫాక్స్ ఈ వ్యాక్సిన్ వేసుకోండి. మీ జీవాలను కాపాడుకోండి. ఎందుకంటే ఇక్కడ అటాక్ అయింది. ఇది వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి ఎక్కడికైనా పోతుంది. ఇది వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తుంది. మాకు రాలేదు కదా అని అనుకుంటే వచ్చిన తర్వాత ప్రయోజనం అయితే ఏం చేయలేదు. ఎందుకంటే రాకముందు మనం జాగ్రత్త పడితే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఎగ్జాంపుల్ చెప్తా. వ్యాక్సిన్ అనేది రూపాయికి వస్తుంది. మనం రూపాయితో వేసుకుంటే మనం 100 వాటికి వేసుకోవచ్చు. అదే ఒకవేళ వైరస్ అటాక్ అయ్యి అమ్మ తల్లి పడితే నువ్వు 10 రూపాయలు పెట్టినా మేకను కాపాడుకోలేవు, గొర్రెని కాపాడుకోలేవు. ఎందుకంటే దాని ఖర్చు అంత ఉంటుంది. ఆ జీవాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే రాని వారు ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తతోటి, ఇప్పుడు రాదు కదా, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది అనుకుంటే వైరస్ ఎప్పుడు అటాక్ అయితే తెలియదు. ఇప్పుడు కరోనా వస్తుంది అంతే. జీవాలకు కూడా పలానా టైంకే రావాలని ఏం లేదు. అది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వర్షాకాలంలో వస్తుంది, అది చలికాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది, అది తెలిసిందే. ఇప్పుడు అటాక్ అవుతుంది. ఎవరైనా వేయించుకొని వారు ఉంటే వేయించుకోండి. ఒకవేళ వస్తే మాత్రం ట్రీట్మెంట్ అంటే అన్నిటికీ చేయలేం కాబట్టి, అంటే నేను చేసింది ఇలా చేశా. ఎట్లా అంటే ఐవర్మిక్టిన్ 1 ml, జీట్ 3 ml ప్రతిదానికి ఇచ్చుకుంటా పోయినా. వచ్చిన వాటికి ట్రీట్మెంట్ చేస్తున్నా. మాక్సాల్, పెన్సిలిన్, ఇంటాసేఫ్, మోనోసేఫ్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేస్తున్నా. కోలుకున్నాయి. అది ఏ విధంగా కోలుకున్నాయి అంటే సెలైన్లు పెట్టిన, జావనీరు తాగించిన, ట్రైవేట్లు అంటే బి కాంప్లెక్స్లు బలానికి, అవి మేత మేయకపోయిన వాటికి కూడా వాటికి ట్రీట్మెంట్ వేరే. ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పిన యాంటీబయాటిక్లు, వాటిని దాని పొజిషన్ బట్టి యాంటీబయాటిక్లు మార్చుకుంటా ఇచ్చుకుంటా పోయినా. ఓకే, ఇప్పటివరకు అయితే కంట్రోల్కి వచ్చినాయి మావి. సాధ్యమైనంత వరకు మీరు చూసుకోండి.